బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో గట్టి షాక్ తగిలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో ప్రతి చిన్న విషయానికి ఎక్కువ హడావిడి చేసే పాడి కౌశిక్ రెడ్డికి హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందని ప్రకటించుకున్న ఆయనకు ప్రజలు భారీ జలకిచ్చారు. హుజూరాబాద్ లో కాంగ్రెస్ హవా వీణవంకని తగలబెడతామని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి గులాబీ పార్టీ జెండాను హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని ప్రజలు తగలబెట్టేశారు. హుజూరాబాద్ మున్సిపాలిటీలో ఎన్నికల కౌంటింగ్ లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఏకంగా 16 వార్డులను కైవసం చేసుకుని ఏకపక్ష విజయాన్ని సాధించింది. అధికార బీఆర్ఎస్ కేవలం 8 స్థానాలకే పరిమితమై గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. బీజేపీ 5 వార్డుల్లో గెలిచి పట్టు నిలుపుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సెంటిమెంట్ అస్త్రంతో విజయం సాధించిన కౌశిక్ రెడ్డి ఆ తర్వాత అనేక వివాదాల్లో హైలైట్ కావడం, నియోజకవర్గ అభివృద్ధి కంటే హడావిడి చేయడంపైనే దృష్టి సారించడం ప్రధానంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఎన్నికల్లో పాడి కౌశిక్ రెడ్డి ఎంత ప్రచారం చేసినప్పటికీ హుజూరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ ను ఆదరించలేదు. కాంగ్రెస్ కు పట్టం కట్టిన హుజూరాబాద్ ప్రజలు లోకల్ ఎమ్మెల్యేగా అతడి పట్ల ప్రజల వ్యతిరేకత వ్యక్తమవుతుంది అని చెప్పడానికి ఈ ఎన్నికల ఫలితాలు ఒక ఉదాహరణగా చెప్పవచ్చునని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. హుజూరాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి ఏ పార్టీ పనిచేస్తుందో ఆలోచించి గెలిపించాలని భావించిన హుజూరాబాద్ ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు.